ఎక్కువసేపు కూర్చోవడం. చాలామంది దీని గురించి పెద్దగా ఆలోచించరు కానీ, ఆఫీసులో, ఇంట్లో ఇలా చాలా చోట్ల గంటల కొద్దీ ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటారు. ఆఫీసుల్లో సిస్టమ్‌ల ముందు, ఇంట్లో టీవీల ముందు గంటల కొద్దీ కూర్చోవడం చాలామందికి చాలా కామన్‌గా ఉంటుంది. స్త్రీలతో పోలిస్తే మగవాళ్ళు ఇలా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం అనేది ఆరోగ్యానికి చాలా చెడ్డది అంటున్నారు వైద్యులు. ఇది శరీరానికి, మనసుకి కూడా హానికరమట. దీని వెనుక వైద్య కారణాలు, ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే, ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లలో, వెన్నులో రక్తం సరైన రీతిలో ప్రసరించదు. దీనివల్ల రక్తగడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కదలికలు లేని జీవనశైలి వల్ల శరీరంలో కొవ్వు నిల్వ ఎక్కువవుతుంది. దీనివల్ల రక్తపోటు, హై బీపీ, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. శరీరం క్యాలరీలు ఖర్చు చేయకపోవడం వల్ల అదనపు కొవ్వు పెరిగిపోతుంది. ఇది అధిక బరువును, తద్వారా ఊబకాయానికి దారితీస్తుంది. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్ను, మెడ, భుజాలు నొప్పులొస్తాయి. ఎముకలు బలహీనపడి వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రవాహం తగ్గడం వలన మెదడుకు తగిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతాయి. శరీర కదలికలు తగ్గిపోతే హ్యాపీ హార్మోన్స్గా పరిగణించే సెరటోనిన్, డోపమైన్, ఎండోర్ఫిన్ తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ తగ్గడం వల్ల డిప్రెషన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు శరీరం యాక్టివ్గా లేకుండా కూర్చుని ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి పెద్ద వ్యాధులు అవకాశాలు పెరుగుతాయి. జీవన కాలం తగ్గిపోతుంది అని శాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. యోగా లేదా వ్యాయామం చేయాలి. స్క్రీన్ టైంను తగ్గించుకోవాలి. ఎక్కువసేపు కూర్చోవడం అనేది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి ముప్పు కూడా.